హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ట్రో. ఈరోజు మన ఫేస్బుక్లో మన ఫేస్బుక్ విడ్జెట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చూద్దాం పదండి. అంటే మన బ్లాగ్లో ఇలా అందంగా ఫేస్బుక్ పేజ్ రావాలి అంటే మనం ఏం చేయాలి? ఓకే, అంటే దీనివల్ల మన పేజెస్ లైక్ పొందడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఏంటంటే మన బ్లాగ్కి అందమైన లుక్ ఉంటుంది కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం చూపించబోతున్నానంటే ఇక్కడ మనకు మెసెంజర్ చూడండి, మెసెంజర్ ఎలా తెచ్చుకోవాలి మన బ్లాగ్కి అనేది చూద్దాం పదండి. ఓకే, అంతకంటే ముందు ఇప్పుడు మనం ఫస్ట్ మన ఫేస్బుక్ అకౌంట్లో లాగిన్ అయ్యి ఉండాలి అండ్ తర్వాత వచ్చేసి మన ఫేస్బుక్లో మనకు ఫ్యాన్స్ పేజ్ ఉండాలి. అంటే నేను ఆల్రెడీ ఫ్యాన్స్ పేజ్ క్రియేట్ చేసుకున్నాను. www.facebook.com/yogendrapraveen/ ఇది నా ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్ ఐడి అండి. ఇది వచ్చేసి మామూలుగా మనం ఈ యూఆర్ఎల్ ఇంపార్టెంట్, ఇది కాపీ తీసుకొని పెట్టుకుందాం ఇప్పుడే. ఓకే, కాపీ. ముందుగా మనం మామూలుగా వచ్చేసి నీకు ఈ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను అండ్ ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. developers.facebook.com/docs ఇలా కొట్టిన వెంటనే మనకి ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం డైరెక్ట్గా సోషల్ ప్లగిన్స్లోకి వెళ్ళాలి. సోషల్స్ ప్లగిన్ వచ్చిన వెంబడే ఇక్కడ పేజ్ ప్లగిన్ అనేది చూడండి, ఇది తీసుకోండి. ఇక్కడ తీసుకొని పేజ్ ప్లగిన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. యాక్చువల్గా ఇది వచ్చేసి ఫేస్బుక్ కంపెనీ వాళ్ళదండి. మనది రావాలి, ఇలానే రావాలి అంటే సేమ్ ఇప్పుడు నేను ఇక్కడ పెట్టుకున్నాను కదా, ఇలా రావాలి అనుకుంటే మీరు కూడా ఇది ఇక్కడ వచ్చేసి మీరు స్క్రోల్ డౌన్ చేసినట్లయితే కొంచెం ఇక్కడ యూఆర్ఎల్ ఇవన్నీ అడుగుతుంది కదా, ఇక్కడ ఇది ఫేస్బుక్ వాళ్ళది. ఇది రిమూవ్ చేసేసి మన యూఆర్ఎల్ పేస్ట్ చేసుకోవాలి. Ctrl+V నొక్కానండి ఇప్పుడు. ఓకే, నాకు వచ్చేసి ఇప్పుడు ఇదంతా కింద స్క్రోల్ డౌన్స్ ఇవన్నీ ఏం కనబడకూడదు అనుకుంటున్నాను. సో నేనేం చేస్తానంటే అడాప్ట్ ప్లగిన్ షో ఫ్రెండ్స్ ఫేసెస్ అవసరం లేదనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఫేసెస్ మనం చూపించాలనుకుంటే మన దాంట్లో చూపించుకోవచ్చు అండి, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. అంటే ఇలా మన ఫ్రెండ్స్ అందరిది వస్తుంది, కానీ నేను ఫ్రెండ్స్ ఫేసెస్ చూపించాలనుకోవడం లేదు కాబట్టి ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. బట్ మీ కొరకు ఇప్పుడు నేను ఫ్రెండ్స్ ఫేసెస్ చూపించడానికి కూడా ఓకే. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ యూఆర్ఎల్ పేస్ట్ చేయాలి, ఇక్కడ టైం లైన్ పెట్టుకోవాలి. నేను టైం లైన్ చూపించకూడదు అనుకుంటున్నాను, టైం లైన్ అవసరం లేదు కాబట్టి మనం టైం లైన్ తీసేద్దాం. దానివల్ల ఇక్కడ మనం ఇక్కడ పెట్టినది ఏదైనా పోస్ట్ కనపడదు అనమాట. సో మనం టైం లైన్ తీసేస్తాం కాబట్టి ఇక్కడ గెట్ కోడ్ అని క్లిక్ చేసేయండి. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ అంటే ఇది సరిగా లోడ్ కాలేదండి, ఎందుకంటే ఇందాక మనం ఫేస్బుక్స్లో టైం లైన్ తీసేసాం కదా, అందుకని రాలేదు. ఇక్కడ గెట్ కోడ్ అని ఉంది కదా, అది క్లిక్ చేద్దాం. ఇలా వచ్చినప్పుడు ఇది ఏం తీసుకోకండి, డైరెక్ట్ ఐఫ్రేమ్ ఉంది కదా, ఓన్లీ ఇది బ్లాగర్స్ కండి, వెబ్సైట్స్ ఉన్న వాళ్ళకి అది వేరు. ఇక్కడ వచ్చేసి క్లిక్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చి కాపీ తీసుకున్నాక ఇది నేను ఇందాకనే తీసేసాను కాబట్టి పేజ్ రిఫ్రెష్ చేసిన కూడా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ లేఅవుట్లోకి వెళ్ళాలండి. ఫస్ట్ మన బ్లాగర్ నుంచి ఓపెన్ చేసినప్పుడు మనకు హోమ్ పేజ్ ఎలా వస్తుందో ఐడియా ఉంది కదా. ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళాక యాడ్ గ్యాడ్జెట్ క్లిక్ చేసేసి HTML/JavaScript దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మన కోడ్ పేస్ట్ చేసేయాలి. ఇలా పేస్ట్ చేసిన తర్వాత సేవ్ అని క్లిక్ చేయండి అండ్ ఇక్కడ కూడా సేవ్ అరేంజ్మెంట్ అని క్లిక్ చేయండి. ఇంకా మనం డైరెక్ట్ మన ఆల్ట్రో బ్లాగ్ పేజ్కి వచ్చేసి రిఫ్రెష్ F5 నొక్కగానే రిఫ్రెష్ అవుతుంది. ఇక్కడ చూడండి మనది ఎంత నీట్గా అందంగా వస్తుందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో స్పెషల్ ఏంటో తెలుసుగా, మెసెంజర్ మన దాంట్లోకి బ్లాగ్లోకి ఎలా పెట్టుకోవాలి అనేది మన నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.